హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ కావ్య తెలుగు క్రియేషన్స్. ఇవాళ అయితే చాలా మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. ఇవాళ వచ్చి చాలా మంచి హెయిర్ గ్రోత్ ఆయిల్ అయితే మీకు తయారు చేసి చూపిస్తున్నాను. ఈ ఆయిల్ అనేది మన హెయిర్ గ్రోత్ని బాగా పెంచుతుంది. వైట్గా ఉన్న హెయిర్ని అయితే బ్లాక్గా చేస్తుంది. జుట్టు అనేది సన్నగా ఉంటే లావుగా వచ్చేటట్టు చేస్తుంది. ఈ ఆయిల్ అనేది తప్పకుండా ఒకసారి అయితే అందరూ ట్రై చేయండి. ఈ ఆయిల్ తయారు చేసుకునే విధానం, దీనికి కావాల్సిన వస్తువులు, తయారీ పద్ధతి అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. అప్పుడే మీకు నీట్గా అర్థమవుతుంది. ఈ ఆయిల్ అనేది మనకు న్యాచురల్గా మనకు చుట్టుపక్కల దొరికే ఆకులతోనే మనం తయారు చేసుకోవచ్చండి. ఓన్లీ కొబ్బరి నూనె ఉంటే సరిపోతుంది ఈ ఆయిల్కి. ఈ ఆకుల్లో వాడే పదార్థాలు, ఆకులు అనేది ఈ వీడియోలో అయితే చూసేసేయండి. చూడండి, ఈ ఆకు అనేది దీన్ని గుంటగులగర ఆకు అంటారు. ఇది పల్లెటూరులో పొలం గట్ల మీద ఎక్కడైనా కానీ చాలా దగ్గర ఎక్కడ పడితే అక్కడ మొలిచి ఉంటుంది. ఈ ఆకునైతే తీసుకొని వచ్చుకోండి. ఈ ఆకును గుర్తుపట్టడం ఎలా అనేది నేను షార్ట్ వీడియోలో కూడా పెట్టాను, అది కూడా ఒకసారి అయితే చూసేసేయండి తెలియని వాళ్ళైతే. చూడండి, ఇలాగుంటుంది ఆకు అయితే ఇలాగుంటుంది. పువ్వులు వచ్చుంటాయండి వైట్ కలర్తో. చూడండి, ఇలాంటి పువ్వులు అయితే వచ్చుంటాయి, చిన్న చిన్న పువ్వులు. ఈ ఆకు అనేది మన హెయిర్ గ్రోత్కి చాలా బాగా ఉపయోగపడుతుందండి. వైట్ హెయిర్ని బ్లాక్గా చేసేదానికి కానీ మనకైతే ఈ హెయిర్కి ఈ ఆయిల్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. దీంతో తయారు చేసిన ఆయిల్ అనేది. దీన్ని ఎలా తయారు చేసుకోవాలి ఏందనేది చూసేసేయండి. దీన్ని భృంగరాజ్ ఆయిల్ అని కూడా అంటారండి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలి, దీని ప్రిపరేషన్ అనేది చూసేసేయండి. ఈ విధంగా గుంటకులగర ఆకులను అయితే తీసుకొని వచ్చుకోవాలి. ఫస్ట్ ఈ విధంగా ఆకులన్నింటినీ, కాడల్ని ఈ విధంగా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి, చుంచుకోవాలి. ఇలా చుంచుకుంటే సరిపోతుంది. ఈ ఆయిల్ తయారు చేసుకోవడం చాలా ఈజీ అండి. చాలా ఈజీగా సింపుల్గా మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. ఒక్క ఎంటుక కాడ 10 వెంట్రుకలు అయితే ఖచ్చితంగా మొలుస్తాయి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి, మీకు అప్పుడు ఈ ఆయిల్ అనేది ఎలా తయారు చేసుకోవాలో తెలుస్తుంది. ఈ ఆయిల్ అనేది తయారు చేసుకొని మీరు వాడడం వల్ల మీకు మంచి రిజల్ట్స్ అనేది ఉంటుందండి. చూడండి, ఆకు అనేది నలిపితే మనకు బ్లాక్ కలర్లో దీంట్లో నుండి లిక్విడ్ అయితే వస్తుంది. చూడండి, మీకు నేను ఒక ఆకు అయితే నలిపి చూపిస్తాను. చూడండి, నేను చేతి మీద అయితే వేసి ఈ లిక్విడ్ని అయితే చూపిస్తున్నాను. చూడండి ఎంత బ్లాక్గా ఉందో. నిండు గ్రీన్ కలర్లో ఈ లిక్విడ్ అయితే వస్తుందండి ఈ ఆకులో నుండి. ఈ ఆకు అనేది చాలా బాగా మన హెయిర్ గ్రోత్కి అయితే పనిచేస్తుంది. ముందుగా మనం ఇందాక ఆకులను అయితే ఈ విధంగా ముక్కలు ముక్కలు కట్ చేసుకున్నాం కదండి, వాటిలన్నిటిని ఒక బౌల్లోకి వేసుకుంటున్నాను. వాటర్ పోసి శుభ్రంగా వాష్ అనేది చేసుకోండి. ఇలా శుభ్రంగా కడుక్కొని ఒక 5 నిమిషాల పాటు పొడి క్లాత్ తీసుకొని నీట్గా ఆరబెట్టుకోండి. ఇలా ఆకులన్నింటినీ పొడి క్లాత్ మీద వేసుకొని ఒక 5-10 నిమిషాల పాటు నీట్గా ఆరబెట్టేసుకున్నారంటే ఆ నిమ్మంతా పోతుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి మీరు ఎంతైతే ఆయిల్ అనేది తయారు చేసుకోవాలనుకుంటున్నారో అంత కొబ్బరి నూనె అయితే పోసుకోండి. నేను ఒక కప్పు నిండా కొబ్బరి నూనె అయితే పోసుకున్నాను. చూడండి, దీన్ని అయితే సిమ్లో పెట్టి లైట్గా మరగనివ్వాలి. ఒక 5 నిమిషాల పాటు ఉంచితే మరుగుతుంది. దాంట్లోకి మనము ముందుగా వాష్ చేసుకొని ఆరబెట్టుకున్న ఆకులు ఉంటాయి కదండి, ఆకులను అయితే వేసుకుంటున్నాను. ఈ కొబ్బరి నూనెలో ఈ ఆకులు అనేది వేసి ఈ విధంగా కొంచెం కొంచెం కలుపుకుంటూ సిమ్లోనే పెట్టి ఒక 10 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి. ఇవి బాగా ఈ ఆయిల్లో బాగా ఏగిపోతాయండి. దీంట్లో ఉన్న రసం అంతా లిక్విడ్ రూపంలో వచ్చేస్తుంది. చూడండి, ఇలా కలుపుకుంటూ మనం చేస్తూ ఉంటే మనం కొబ్బరి నూనె, వైట్ కలర్లో ఉన్న కొబ్బరి నూనె ముదురు రంగు గ్రీన్ కలర్లోకి మారిపోతుంది. దీంట్లో ఉన్న ఆకులో ఉన్న రసం అంతా కొబ్బరి నూనెలోకి వచ్చేస్తుందండి. ఇది సిమ్లో పెట్టుకొని మాత్రమే చేయాలి. అలా చేస్తేనే మనకు మంచి ఫలితాలు అనేటివి ఉంటాయి. మన పూర్వకాలంలో అయితే వీటిని కట్టెల పొయ్యిల మీద ఈ విధంగా చేసుకునేవాళ్ళండి. అందుకే అప్పుడు కాలంలో అందరికీ జుట్టు అనేది పొడవుగా ఉండేది. జుట్టు బాగా ఎదగాలంటే ఈ విధంగా అయితే ఒకసారి అయితే అందరూ ట్రై చేయండి. అందరికీ ఆకులు అనేది చాలామందికి దొరుకుతాయి, అందరికీ తెలిసే ఉంటుంది. చూడండి, ఇట్లాగా పట్టుకొని ఆకుల్ని నలిపి చూస్తే మనకు ఆకులు అనేది పొడి పొడిగా అయిపోతున్నాయి. స్టవ్ అయితే ఆపేసి కొంచెం సేపు చల్లారి పెట్టుకోండి. చల్లారిన తర్వాత ఆకులు పట్టుకొని చూస్తే ఈ విధంగా అయితే పొడి పొడిగా అయిపోవాలి. ఈ విధంగా వచ్చేదాకా వేయించుకున్న తర్వాత బాగా చల్లారనివ్వండి. చూడండి, ఇలాగ ఆకును నలుపుతుంటే కలర్ అనేది ఎంత బ్లాక్గా అనిపిస్తుందో.
ఇప్పుడు తొందరగా అందరికీ వైట్ హెయిర్ అనేది వచ్చేస్తుంది కదండి. ఇది వాడడం వల్ల అయితే మీకు ఎక్కువ రోజుల పాటు వైట్ హెయిర్ రాకుండా బ్లాక్ హెయిర్ అనేది ఉంటుంది. తప్పకుండా అయితే ట్రై చేయండి. దీన్ని ఒక కాటన్ క్లాత్ తీసుకొని చల్లారిన తర్వాత ఈ ఆయిల్ని అయితే వడకట్టుకుంటున్నాను. ఈ విధంగా వేసి వడకట్టేసుకోండి. క్లాత్లో వడకడితే నలకలు అనేది లేకుండా వచ్చేస్తుంది ఆయిల్ అనేది. చూడండి, మనం కప్పు నిండా కొబ్బరి నూనె అనేది తీసుకున్నాము. అది ఈ ఆకులతో పాటు మరిగి మనకు హాఫ్ కప్ అయితే అయింది. మనకు ఆయిల్ చూడండి ఏ కలర్లో వచ్చిందో మీకు వీడియోలో కనిపిస్తుందని అనుకుంటున్నాను. ముదురు రంగు గ్రీన్ కలర్లో వచ్చింది. ఈ ఆయిల్ని అయితే ఈ విధంగా అయితే వడకట్టేసుకొని మీరు ఒక గ్లాస్ జార్ తీసుకొని కానీ స్టోర్ చేసుకున్నారంటే ఎన్ని రోజులైనా నిలువ ఉంటుందండి. మన హెయిర్కి అయితే దీన్ని అప్లై చేసుకుంటే మన హెయిర్ అనేది పొడవుగా వస్తుంది. చుండ్రు అనేది దురదలు అనేది లేకుండా పోతుంది హెయిర్లో. మనకు ఒక్క ఎంట్రుక ఊడిన కాడ 10 ఎంట్రుకలు వస్తాయండి ఈ ఆయిల్ అనేది వాడడం వల్ల. తప్పకుండా మీకు అందుబాటులో ఈ మొక్కలు అనేది ఉంటే ఈ విధంగా అయితే హెయిర్ ఆయిల్ అయితే ఒకసారి తయారు చేసుకొని వాడండి. మీకు 100% రిజల్ట్స్ అనేది మంచిగా ఉంటుంది. వైట్ హెయిర్ అనేది ఇప్పుడు చాలామందికి వస్తుంది కదండి. వైట్ హెయిర్ అనేది లేకుండా ఉంటుంది. ఎక్కువ రోజులు మీకు బ్లాక్ హెయిర్ అనేది ఉంటుంది. పొడవుగా ఉంటుంది జుట్టు అనేది. తప్పకుండా అయితే ఈ విధంగా అయితే ట్రై చేయండి. ఇటువంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం అయితే మన ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే చేస్తారని అనుకుంటున్నాను. చూడండి, ఆయిల్ అనేది వడకట్టుకున్న తర్వాత ఇంకొంచెం సేపు చల్లారబెట్టుకొని ఈ విధంగా గ్లాస్ బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను. ఈ విధంగా గ్లాస్ జార్లో తీసుకొని స్టోర్ చేసుకుంటే మనకు ఆయిల్ అనేది ఎన్ని రోజులు నిలువ ఉంటుందండి. చూడండి, ఆయిల్ అనేది ఏ కలర్లో ఉందో గ్రీన్ కలర్లో ఉంది. మనం తయారు చేసుకున్న ఆకు రసం అంతా ఈ కొబ్బరి నూనెలోకి వచ్చేసి కొబ్బరి నూనె వైట్గా ఉన్న కొబ్బరి నూనె గ్రీన్ కలర్లోకి వచ్చేస్తుంది. అప్పుడు ఇది భృంగరాజ్ ఆయిల్గా మారిపోతుంది. ఈ విధంగా అయితే అందరు ఒకసారి ట్రై చేసుకుని అయితే వాడి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కావ్య తెలుగు క్రియేషన్స్.